మలంలో రక్తం క్యాన్సర్కి సూచన. మలద్వారం గుండా రక్తస్రావానికి కారణాలు. మలంలో రక్తం క్యాన్సర్ కూడా కారణం అవ్వచ్చు. తెలియకుండా వైద్యం తీసుకోకండి. కారణం ఏమిటి, ఏ వ్యాధి వల్ల ఎలా జరుగుతుంది, ఎటువంటి వైద్యం తీసుకోవాలి అర్థమయ్యేలా వివరిస్తాను. అసలు దేని వల్ల ఈ సమస్య వచ్చిందో ముందు తెలుసుకోవాలి. మలద్వారం గుండా రక్తమా? భయపడకండి. దానికి క్యాన్సర్ ఒక్కటే కారణం కాదు. ఉదయాన్నే మల విసర్జన చేసినప్పుడు అందులో రక్తం పడింది అనుకోండి, ఎందుకు అలా జరిగిందో, ఏమైపోయిందో అని కంగారు మొదలవుతుంది. కొంతమంది పేషెంట్స్కి ఇలా మలంలో రక్తం పడటంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి కూడా వస్తుంది. తల తిరుగుతుంది, వాంతులు, విరేచనాలు, అలసట, ఇబ్బంది పెడతాయి. కొంతమంది రక్తస్రావం ఎక్కువగా జరిగి స్పృహ కూడా తప్పిపోతూ ఉంటారు. కొంతమందికి ముదురు ఎరుపు రంగులో రక్తం పడుతుంది, ఇంకొంతమందికి ముదురు నలుపు రంగులో రక్తం పడుతూ ఉంటుంది. అసలు దీనికి కారణం ఏమిటి, ఏ వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది అని కంగారు పడకండి. ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. కారణం ఏమిటి, ఏ వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది, ఎటువంటి వైద్యం తీసుకోవాలి అర్థమయ్యేలా వివరిస్తాను. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మలంలో ఎర్రటి రక్తం పడుతుంది అంటే మలద్వారం చుట్టుపక్కల్లో ఏదో సమస్య ఉందని అర్థం. పైల్స్, ఫిషర్ వంటి సమస్య ఏదైనా అయి ఉండొచ్చు. ఒకవేళ ముదురు ఎరుపు రంగులో రక్తం వస్తుంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో సమస్య అయి ఉండొచ్చు. ఒకవేళ ముదురు నలుపు రంగులో రక్తం వస్తుంటే కడుపులో లేదా స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగుల్లో అల్సర్లు లేదా ఇంకేదైనా ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కానీ వచ్చి ఉండొచ్చు. అందువల్ల అసలు దేనివల్ల ఈ సమస్య వచ్చిందో ముందు తెలుసుకోవాలి. 1. పైల్స్ లేదా హెమరాయిడ్స్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, మ్యాక్సిమం పేషెంట్స్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్న వారికి మలంలో ఎర్రటి రక్తం పడుతూ ఉంటుంది. గట్టిపడిన మల విసర్జనలో ఎక్కువ ఒత్తిడి పెట్టినప్పుడు లోపల ఉబ్బిన రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో రక్తస్రావం జరుగుతుంది. 2. యానల్ ఫిషర్. ఫిషర్ అంటే కోసుకుపోవడం లేదా చీలిక ఏర్పడడం. దీర్ఘకాలిక మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా గట్టిపడిన మలం విసర్జించేటప్పుడు మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడికి లోపల చీలిక ఏర్పడి రక్తం వస్తుంది. ఇక 3. పాలిప్. పేగుల లోపలి గోడలో ఏర్పడే చిన్న కణజాల పెరుగుదలను పాలిప్ అంటారు. ఇవి ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తాయి. కొంతమందికి ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఏర్పడతాయి. ఈ పాలిప్స్ కొన్నిసార్లు పెద్దవిగా మారి గాయపడతాయి లేదా మల విసర్జన సమయంలో దెబ్బతిని రక్తస్రావం కలిగిస్తాయి. ఇక 4. అల్సర్స్ లేదా ఐబిఎస్. మీరు అల్సర్స్తో బాధపడుతున్నా లేదా ఐబిఎస్ అనే వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీ ఇంటెస్టైన్స్లో నుండి రక్తం వచ్చి మలద్వారం ద్వారా బయటపడుతుంది. ఇక 5. ఇన్ఫెక్షన్స్. మీ లార్జ్ ఇంటెస్టైన్లో లేదా స్మాల్ ఇంటెస్టైన్లో అంటే చిన్న పేగుల్లో కానీ పెద్ద పేగుల్లో కానీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా లేదా అల్సరేటివ్ కండిషన్ ఏదైనా ఉన్నా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇక 6. క్యాన్సర్. రెక్టల్ క్యాన్సర్ లేదా ఇంకా ఏదైనా పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ కానీ మిమ్మల్ని ఆవహించి ఉంటే, మలద్వారం ద్వారా క్యాన్సర్ కానీ క్యాన్సర్ లాంటి గ్రోత్ కానీ వచ్చి ఉంటే అక్కడ నుంచి కూడా రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ మలంలో రక్తం పడితే మీరు చేయవలసిన మొట్టమొదటి పని డాక్టర్ని కలవడం. ముందుగా డాక్టర్ని కలవండి. మీ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోండి. మీ సమస్య ఏదైనా దానికి వైద్యం తీసుకోండి. వీడియోలు చూసి గూగుల్ సెర్చ్ చేసి నిర్ణయానికి వచ్చేయకండి. అవగాహన లేకుండా సొంత వైద్యం ప్రయత్నించకండి. చాలా వరకు మలద్వారం నుంచి రక్తస్రావం రావడానికి పైల్స్, ఫిషర్స్ వంటి సమస్యలే ప్రధాన కారణాలు. అలాంటి సమయంలో తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మజ్జిగ తీసుకుంటూ ఉండండి. రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం తప్పకుండా తీసుకోండి. అలాగే కూరగాయలకు, ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఫ్రూట్స్ తినండి. మైదాతో తయారయ్యే బిస్కెట్లు, బ్రెడ్లు, పఫ్లు, రోల్స్, పిజ్జా, బర్గర్లు వంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే ఆయిలీ ఫుడ్స్, మసాలాలు తగ్గించండి. మీకు సిగరెట్ అలవాటు ఉన్నా, మందు అలవాటు ఉన్నా వెంటనే మానుకోండి. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రకి ఆహారానికి మధ్య 3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. అయితే చేయాల్సిన మొట్టమొదటి పని గుర్తుంది కదా, డాక్టర్ని కలవడం. మీ సమస్య ఏంటో తెలుసుకోండి.
మంచి వైద్యంతో మీ వ్యాధికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాంటాక్ట్ అస్ దగ్గర ఉన్న నెంబర్కి కాల్ చేయండి చాలు. మీ సమస్య శాశ్వతంగా నయమయ్యేలా మేము చూస్తాం. ఆయుర్వేద వైద్యం లక్షణాలను తగ్గించడం మాత్రమే కాకుండా వ్యాధి మూలాలను పసిగట్టి సమస్యను సమూలంగా నయం చేస్తుంది. అటువంటి ఆయుర్వేద వైద్యంలో మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం ప్రకృతి సిద్ధమైంది. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. ధన్యవాదాలు.